మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రేక్షకులకు అందరికీ కూడా వారాహి అమ్మవారి శుభ ఆశీస్సులు. గుప్త నవరాత్రులు ప్రారంభమైనటువంటి యొక్క ఆషాఢ మాసంలో హైదరాబాదులో ఎటు చూసినా కూడా బోనాల జాతర ప్రతి ఆదివారము కూడా. ఇట్టి సందర్భంలో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా అందరిపై ఉండాలని చెప్పి మనస్సు పూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో, అంటే కొందరు జరుగుతున్నటువంటి విషయం కానీ, వారికి జరిగినటువంటి మంచి కానీ చెడు కానీ, ఈ విషయాలను చూసుకొని ఇక ఇదే జరుగుతుందేమో అని ఊహించుకుంటారు. లేదా కొంత ఇబ్బందికరంగా ఉంటే అయ్యో ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. గ్రహాలు వాటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి గురుగ్రహము, అదేవిధంగా కుజుడు నెల 15 రోజులకు, శనైశ్వరుడు 2.5 సంవత్సరాలకు మారుతూ ఉంటాడు. మరి ఇందులో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 100% కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అదృష్టం లభిస్తుంది. ఎవరైతే అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నారో వారికి కొంత దురదృష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఎట్లా అంటే తెలిసి తెలియక ఇన్వెస్ట్మెంట్స్, తెలిసి తెలియక డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, తెలిసి తెలియక తొందరపడి ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా అపార్ట్మెంట్ నిర్మించుకోవడానికి కానీ అమౌంట్ అనేటువంటిది ఆ యొక్క బ్రోకర్కి ఇవ్వడం, ఆ యొక్క బ్రోకర్ వెళ్ళిపోవడం కావచ్చును. అదేవిధంగా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. ఇక్కడ ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, లేదా ఎవరో జాబ్ ఇప్పిస్తా అంటే మనము ఆ మోసపోయి, అంటే డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, ఇలాంటి కొన్ని సంఘటనలు. అదేవిధంగా ఇంట్లో మన తల్లిదండ్రులలో ఎవరికైనా ఆరోగ్యము రిలేటెడ్ ఇబ్బందులు రావడం కావచ్చును. ఉద్యోగంలో మన గురించి చెడుగా చెప్పడం కావచ్చును. సో ఇలాంటి సబ్జెక్టు మీద శనైశ్వరుడు మనకు జూలై నెలలో వక్ర దృష్టికి రాబోతున్నాడు మొదటి వారములో. సో దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనకు 12 రాశులపై ఏ విధంగా పడబోతోంది అనేటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను ఒక మాట, గ్రహచారం వేరు, గోచారం వేరు, జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరు. మిమ్మల్ని పిలిచే పేరేమిటి, దానివల్ల కొంతమేర మన యొక్క జాతకం రీత్యా కానీ మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు వ్యవహారిక నామం ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బందులు. దీంతో పాటుగా శనైశ్వరుడు వక్ర దృష్టి వల్ల జాతకములో ఉండేటువంటి శనైశ్వరుని యొక్క ప్లేస్ ఎక్కడ మన జాతకములో, ఆ సందర్భంలో మనకు జరిగే పరిస్థితి ఏమిటి. ఒకవేళ శనైశ్వరుని యొక్క దశ అంతర్దశలు మనకు అయిపోయాయా, శనైశ్వరుని యొక్క దశ కంప్లీట్గా 19 సంవత్సరాలు ఉంటుంది, ఇది ఒకవేళ అయిపోయిందా మనకు, లేదా ఇగో ఇట్లా పూర్తిగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి కనుక మిథున రాశి వారికి సంబంధించి శనైశ్వరుడు వక్ర దృష్టి వల్ల జరగబోయేటువంటి అద్భుతాల చెడు ఫలితాల అనేటువంటిది చూసుకుందాం. 2020 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు కూడా నలిగిపోయి ఉన్నారు అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో, లేదా కా అక్షరంతో ఎవరైతే మీ యొక్క పేర్లు మొదలవుతాయో, 2020 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు అంటే ఏమిటి, 24 అన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు,
కోటేష్ కావచ్చును, అదేవిధంగా ఇంకా కనకయ్య కావచ్చును, లైక్ అంటే ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క మిథున రాశి వారికి మరి 10వ భావంలో శనేశ్వరుడు ఉన్నాడు. 10వ భావంలో ఉన్నటువంటి శనేశ్వరుడు 9వ భావాన్ని అదేవిధంగా 8వ భావాన్ని చూస్తున్నాడు. సో ఇక్కడ మనకు 8వ భావం అంటేనే అష్టమ శని దృష్టి కూడా పడడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనకు కొంతమేర అవమానాలు మనం పనిచేసే చోట కానీ, లేదా మనం ఉంటున్నటువంటి ప్రదేశం నుండి కానీ, లేదా మన రిలేటివ్స్ నుండి కానీ, మన యొక్క కొలీగ్స్ నుండి కానీ కొంత గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కొంత ఈగో ఫీలింగ్ పెరగబోతూ ఉన్నది ఈ యొక్క మిథున రాశి వారికి. నేను నా అనేటువంటిది కొంత స్వార్థం పెరగబోతూ ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా నివాసంలో మార్పు, ఏదో రకంగా స్థానచలనం 100% గోచరిస్తూ ఉంది. కొంత వ్యర్థ సంచారము అంటే ఎక్కడ ఏదో పని అవుతుంది అనే విధంగా వెళ్ళడము, అక్కడ ఏ పని కాకపోవడము, ఇలాంటివి. కొంత మనశ్చింత, మానసిక ఆందోళన, అదేవిధంగా కొన్ని వస్తువులు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎట్లా అంటే మొన్న ఒక క్లయింట్ కాల్ చేశాడు. తను మన ఇదేమిటి రష్యాలో ఉండేటువంటి మన భారతీయులు. అనుకోకుండా కారులో వెళ్తున్నటువంటి సందర్భంలో జస్ట్ మిస్ అట. తన ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎంతలా తను బ్రేక్ కొట్టాడు, కారు కూడా వెళ్ళి తాకింది, కొంత డ్యామేజ్ అయ్యింది, బట్ తనకు ఏదీ కాలేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు ముందే మన వీడియోలు చూడడం జరిగింది తను. సో మిథున రాశి వారే అతను కూడా. సో కొన్ని అట్లా కనెక్ట్ అయిపోతుంటాయి కనుక, అదేవిధంగా ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం తప్పకుండా అయ్యే యోగం ఉంది. మిథున రాశి వారికి పిల్లలు మంచి చదువు రీత్యా బయటికి వెళ్ళడం కానీ, చక్కటి చదువుకై మంచి సీట్ రావడం కానీ ఎన్నో కూడా గోచరిస్తున్నాయి. ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే కొంత బంధు వృద్ధి గోచరిస్తూ ఉంది. మరి ఇందాక బంధువులతో గొడవలు అన్నారు కదా, బంధు వృద్ధి అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఒకటే విషయం చెప్తున్నా. మనము గనుక మన యొక్క బుద్ధి మంచి బుద్ధి అయితే అంతా మంచి జరుగుతుంది. శనేశ్వరుడు ఇప్పుడు మనకు ఉండేటువంటి ఒక నలుగురు ఫ్రెండ్స్లలో నలుగురు బుద్ధి ఒక్కరిది ఒక తీరు ఉండదు. ఒకడు 100 స్పీడ్లో వెళ్దామంటాడు బండి పైన, మరొకడు 60 స్పీడ్ చాలంటాడు, మరొకడు బండే వద్దు వాకింగ్ వెళ్దామంటాడు, బండి అంటే భయం రా అంటాడు. సో ఇక్కడ విషయం ఏమిటంటే ఏ వయస్సుకు తగినటువంటి ఆలోచన, 20 ఏళ్ళ కుర్రవాడు ఆలోచించే పరిస్థితి వేరే ఉంటుంది, 30 ఏళ్ళ తర్వాత ఆలోచన వేరే ఉంటుంది, 45 ఏళ్ళ తర్వాత ఆలోచన వేరే ఉంటుంది, 65 ఏళ్ళ తర్వాత ఆలోచన వేరే ఉంటుంది. 65 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి 30 ఏళ్ళ కుర్రాడిలా ఆలోచన ఉంటే అది వేస్ట్ కదా. సో 65 ఏళ్ళకు సంబంధించి మనకి ఏమిటి, కృష్ణారామ అనుకుంటా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నలుగురిని చూస్తూ సంతోషంగా ఉండాలి, దీవిస్తూ ఉండాలి, ఆశీర్వాదాలు ఇస్తూ ఉండాలి. చల్లగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అంతేగాని చిట్లు తివాట్లు, ఒకరిని ఓర్వలేని బుద్ధి ఈ వయసులో మీకెందుకు. కనుక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో యాక్సెప్ట్ చేయండి, ఓపికగా ఉండండి. వెయిట్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది ఈ 3-4 నెలలలో, అది కూడా గుర్తుంచుకోండి. ఇక కొంత ద్వేషాలు, అది ఇంట్లో కానీ భార్యాభర్తలలో కానీ పనిచేసే చోట కానీ, వీడు ఎక్కువసేపు పని చేస్తున్నాడు మంచి పేరు తెచ్చుకుంటాడా అనేటువంటిది కానీ, ఓర్వలేని తరం కానీ, ఇట్లాంటివి కొన్ని మనకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
చిన్న చిన్నగా గొడవలు కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉన్నది. సో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మిథున రాశి వారు. ఇక మరీ ముఖ్యంగా మిథున రాశి వారికి స్థానచలనం అయితే గోచరిస్తూ ఉంది. మరలా స్థానచలనం ఉంది. దుష్టులతో కలహాలు జ్ఞాపకం ఉంచుకోండి. శరీరాన్ని ఎంతో శ్రమిస్తే కానీ మనకు మంచి ఫలితం లేదు. అదేవిధంగా కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి ఈ యొక్క 3 నెలలలో. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొన్ని గాయాలు మానసికంగా కానీ శారీరకంగా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. సో బీ కేర్ఫుల్. కొంతమేర యంత్ర సంబంధిత ప్రమాదాలు అంటే ఇనుము రిలేటెడ్ పని చేసేటువంటి వారు ఎవ్వరున్నా జాగ్రత్తగా ఉండండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా మరొక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ 3-4 నెలలలో. కుటుంబంలో కూడా కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. కొంత రుణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, శ్వాసకు సంబంధించినటువంటివి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. వీటితో పాటుగా పనిచేసే చోట కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో దానిని మీరే సవరించుకోవాలి. తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారు ప్రతి బుధవారము గణపతి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి గరకను సమర్పించండి. ప్రతి బుధవారము కూడా ఉండ్రాళ్లను నివేదన చేయండి. మంచి ఫలితం ఉంటుంది. వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోయే సందర్భంలో చివరి రోజు నవమి రోజు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క హోమంలో మీ గోత్రనామాలకై తప్పకుండా మీరు ఈ కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకోండి. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను తొలగింపజేసుకోండి. గత వీడియోల్లో అద్భుతమైనటువంటి రుద్రాక్ష బ్రాస్లెట్ కావచ్చును, అదేవిధంగా ఒక ఇచ్ఛాశక్తి లాకెట్ అంటే గురు లక్ష్మి లాకెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వశీకరణ ధూపానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఇట్టి వీడియోలో శనికి సంబంధించి, గురువుకు సంబంధించి, నరఘోష రిలేటెడ్ ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్స్ ఇవి మన దగ్గర చాలా తక్కువ ఉన్నవి, ఎక్కువ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతున్నది. ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్ ఈ విధంగా చేతికి ధరించుకోండి. లక్ష్మీ సంబంధిత పైరైడ్ స్టోన్ కలిగినటువంటిది టైగర్ ఐ సంబంధిత. సో ఆడవారైనా మగవారైనా దీనిని ధరించడం వల్ల నరఘోష అనేటువంటిది మీ ధరికి రాదు. ఎట్ ద సేమ్ టైం లక్ష్మీ రిలేటెడ్ మనీ స్ట్రక్ అయినటువంటివి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పైరైడ్ స్టోన్ రిలేటెడ్, టైగర్ ఐ రిలేటెడ్ ఈ బ్రాస్లెట్ను ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. ఇది ఎస్పెషల్లీ మా మహిళా మనులకు, మా ఆడవారికి తప్పకుండా అందరూ ధరించండి. శుక్ర సంబంధిత ఈ యొక్క బ్రాస్లెట్ ధరించడం వల్ల సంతాన యోగము, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి, అదేవిధంగా ఒక అదృష్టం అనేటువంటిది మీ వెంట వచ్చే పరిస్థితి ఉంటుంది. శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ లైఫ్ ఈ బ్రాస్లెట్ వల్ల మీరు పొందబోతున్నారు. సో ప్రతి ఆడవారు, వివాహం అయినవారు కానీ వివాహం కానివారు కానీ, పిల్లలు కావచ్చును, ఎవరైనా దీనిని ధరించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి. సో శుక్ర సంబంధిత ఈ యొక్క స్టోన్ మీ శరీరంపై ఎల్లవేళలా ఉండడం వల్ల
చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మీకు లభిస్తుంది స్త్రీమూర్తులకు. కనుక ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.